మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల జూలై 1వ తేదీన మన హార్బర్ నుంచి బోట్లో 7 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వచ్చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బోటు డ్రైవరు ప్లస్ ఓనర్ కూడా అతని పేరు కారి చిన్న, ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి 3 గంటలకల్లా వచ్చేస్తామని చెప్పేసి మెసేజ్ అయితే ఆయన ఫోన్లో చెప్పారు. అలాగే బోట్లో ఉన్నటువంటి మిగతా మత్స్యకారులు కూడా, కళాశీలు కూడా వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ కి 3 గంటలకు వచ్చేస్తామని చెప్పి తెలియజేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడమో ఏంటో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళు హార్బర్కి అయితే చేరుకోలేదు. ఎవరి ఫోన్లు కూడా పనిచేయటం లేదు, అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు టైం చూస్తే దాదాపుగా 11 అవుతుంది. ఇప్పటి వరకు అయితే వాళ్ళ కోసం ఎటువంటి సమాచారం కూడా లేదు. నాకు విషయం తెలిసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే కోస్ట్ గార్డ్ కి మెసేజ్ ఇవ్వమని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి, అలాగే మెరైన్ డిపార్ట్మెంట్ కి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. దయచేసి వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పేసి, అందరూ క్షేమంగా తిరిగి రావాలని చెప్పి అందరూ కూడా కొంచెం మాకు సపోర్ట్ గా నిలబడండి. ఎందుకంటే ఇది ఆపద కాలంలోని మీడియా కావచ్చు, మిగతా అన్ని యంత్రాంగాలు కూడా ఈ రోజు ఈ మత్స్యకారులకి సహాయం చేయవలసిన అవసరం. బోట్ నెంబరు IND-AP MM-V583 బోట్ నెంబర్. ఈ బోట్లోని 1వ తేదీన వేటకు వెళ్లారు. దాదాపుగా ఇది 4వ రోజు. ఇప్పటి వరకు అయితే వీళ్ళ ఆచూకీ తెలియరాలేదు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా దీంట్లో 7 మత్స్యకారులు, 6 మత్స్యకారులు ఒకే ఊరికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామం చెందిన వాళ్ళు. ఒకతను మాత్రం భీమిలి మండలం సంబంధించి పెదనామిపాలెం గ్రామం